సర్పంచ్గా పోయినసారి నాకు ఓట్లు వేసారు కదా, ఈసారి కూడా ఈమెకు ఓటేది గుర్తు చెప్తా, మళ్ళీ నేను గుర్తు చెప్తా. వార్డ్ నెంబర్ చెప్తా అమ్మ పల్లామెక్కడగానే తెలుసుగా నేను మీరు మంచికైనా చెడుకైనా మమ్మల్ని అడగచ్చు, ఏదైనా కూడా మీకు ఇళ్ళ సహకారాలు మేము అందిస్తాం. సర్పంచ్కున్న వార్డ్ నెంబర్ కంపల్సరీ వేసుకోరి. ఇప్పుడు ఈ గుడిసెల ఎన్ని రోజులు ఉంటే ఉండలేము మనం. మనకు ఇల్లు అయినా ఏదైనా కూడా మనకు తెప్పించుకునే. పోయినసారి ఓటే నాకు వేసారు కదా, ఈసారి కూడా ఈమెకు ఓటేయాలి, గుర్తు చెప్తా నేను. సరే, ఏం గుర్తో సరేనా? ఓకే. తిన్నావా? ఏం కూర? పప్పుతో తింటావా అమ్మా నువ్వు? ఓకే, ఓటు ఎవరికి ఇస్తావు? ఓటు ఎవరికి ఇస్తావు? ఈసారి నా గుర్తుపెట్టుకోరి. సరేనా? నేను పేద బిడ్డను మీ ముందుకు వచ్చిన, ఓడిపోయి మళ్ళీ వచ్చిన కాబట్టి జర ఒకసారి పేదదాన్ని మీ ముందుకు వచ్చి ఓటు అడుగుతానా, ఓడిపోయి సరే ఈ ఓటు వేసి నాకు గెలిపి కాదు వాళ్ళ మా భార్య. పేదదాన్ని ఇదివరకే ఓడిపోయినా, ఇప్పుడు మళ్ళా నిలబడ్డాం. మీ ఓటేసి గుర్తొచ్చినాక చెప్తాను నేను. మీ దగ్గర ఉండి పనులు చేస్తా నేను. ఓడిపోయి మళ్ళీ నిలబడ్డాం. పిన్నేవా బిడ్డ జర మళ్ళా ఇప్పుడు వేసి మీ అత్తడి చెప్పు. నారాజు గారు జర రాజు చెప్పు. మళ్ళా సర్పంచ్ గా నిలబెట్టిన మీరు అప్పుడు పోయినసారి ఎత్తేసారో ఈసారి కూడా అట్లే వేయాలి ఓట్లు. గుర్తు వచ్చినాక మళ్ళీ చెప్తారు, గుర్తు చెప్తారు మళ్ళీ వచ్చినాక. వచ్చింది మిస్గానే గురి ఓటు, మిస్గానే గురి ఓటు మనోళ్ళకి నాయకత్వం. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కీసర గ్రామ సర్పంచ్ అభ్యర్థి మర్జి అనిత నరసింహరావు, మా భార్య అనిత, డాక్టర్ రాజయ్య మల్లారేశ్వరి ఆశీర్వాదంతో కీసర గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం కల్పించారు. కీసర గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే నేను కీసర గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. గతంలో నేను 2019లో ఎంపీసీగా పోటీ చేసి ఓడిపోయాను. చదువుకున్న వాడిని, ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను తప్పకుండా కీసర గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ప్రమాణం చెప్తున్నాను. నేను గెలిచిన తర్వాత కీసర గ్రామానికి చేసే మొట్టమొదటి పని ఏంటంటే, కీసర పెద్ద గ్రామం, రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి పశు వైద్యశాల లేదు కాబట్టి తప్పకుండా నేను పై అధికారులతో మాట్లాడి పశు వైద్యశాలను మా భార్యను గెలిపించిన వెంటనే ఒక 6 నెలల్లో తప్పకుండా కీసర గ్రామానికి పశు వైద్యశాల తీసుకొస్తానని హామీస్తున్నాను. ఈ గ్రామంలో చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు, మేధావులు ఉన్నారు కాబట్టి కీసర గ్రామంలో తప్పకుండా మళ్ళీ నేను లైబ్రరీని పునరుద్ధరిస్తానని కూడా నేను హామీ ఇస్తున్నాను. మరియు చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అటుపక్క వేలేరులో, ఇటుపక్క మల్కాపూర్లో బ్యాంకులు ఉన్నాయి. కీసర పెద్ద విలేజ్ 3,700 రోడ్లు ఉంటాయి దాదాపుగా. కీసర గ్రామంలో కూడా తప్పకుండా నేను బ్యాంకు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాను. మరియు చాలామంది ఈ రోజులలో వాకింగ్ బాగా పొద్దున్న చేస్తే వాకింగ్ అలవాటు బాగా చాలామందికి, కాబట్టి ఓపెన్ జిమ్ కూడా
పీసర గ్రామానికి తప్పకుండా తీసుకొస్తాను. నేను చేసే 4 పనులు, ఫస్ట్ పశు వైద్యశాల, తర్వాత లైబ్రరీ, తర్వాత ఓపెన్ జిమ్ మరియు బ్యాంకు, ఈ 4 తీసుకొస్తాను. గ్రామంలో ప్రతి వార్డులో తిరిగి మా భార్యను నేను ఇద్దరం కలిసి ఆ గ్రామంలో గెలిచిన వార్డు మెంబర్తో సహా తీసుకొని తిరిగి సమస్యలు తెలుసుకొని తప్పకుండా సమస్యలు పరిష్కారం చేస్తానని నేను హామీస్తున్నాను. పీసర గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకంతో నన్ను ఆశీర్వించి గెలిపిస్తే అక్కడక్కడ కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. హన్మకొండలో ఉంటాడు, ఇక్కడ ఉన్న ప్రచారం చేస్తున్నారు. నా కొడుకు 10th క్లాసు, వాళ్ళు ఆల్రెడీ హాస్టల్ వేసినాము. నేను నా భార్యనే, ఇక్కడ నాకు బ్రహ్మాండమైన ఇల్లున్నది పీసర్లో. నేను పీసర గ్రామంలో ఉంటానని కూడా హామీస్తున్నాను. నేను చెప్పిన 4 పనులు గెలిచిన 6 నెలల్లో లేదా 1 సంవత్సరంలో నేను చెప్పిన పనులని 4 పనులు సంవత్సరం నెరవేర్చకపోతే నేను పీసర గ్రామంలో రాజీనామా లెటర్ ఇచ్చి పోతానని నేను కరాఖండిగా చెప్తున్నాను. ఈ 4 పనులు చేయకపోతే రాజీనామా పత్రం మీరు వచ్చి నన్ను గల్లబట్టి అడగవచ్చు, నువ్వు చెప్పినావు కదా చేయలేదు అడగవచ్చు. తప్పకుండా నన్ను ఆశీర్వించండి, గెలిపియండి. ఈ 4 పనులు పశు వైద్యశాల, బ్యాంకు, ఓపెన్ జిమ్, లైబ్రరీ తీసుకొస్తానని హామీస్తూ పీసర గ్రామ ప్రజలందరూ నన్ను మరొకసారి ఆశీర్వించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అదేవిధంగా పీసర గ్రామంలో మేము తిరిగే కాడ అక్కడక్కడ బీసీ కాలనీ కావచ్చు, లేదా ఎస్సీ కాలనీలో కావచ్చు, నేను కొంత అక్కడ తిరిగిన కాడ సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు అవి కూడా తప్పకుండా చేస్తానని తెలియజేస్తున్నాను. అయితే కొంతమంది కూడా ఇంకో దుష్ప్రచారం కూడా ఏం చేస్తున్నారంటే, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మేము గెలిస్తే అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కానీ తెలియని విషయం ఏంటంటే, చాలామందికి మీకు నేను చెప్పేది తప్పో రైటో అయితే చదువుకున్న మేధావులు కానీ తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా, లేదా పీసర గ్రామ కార్యదర్శి పొద్దునవి మీరు అడగవచ్చు. గ్రామ పంచాయతీకి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సర్పంచ్ ఏ పార్టీ ఉన్నా కూడా ఎమ్మెల్యే ఇచ్చేది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు అకౌంట్, గ్రామ పంచాయతీ అకౌంట్లో డబ్బులు పడతాయి, దాంతోనే సర్పంచ్ అభివృద్ధి చేస్తారు. దీన్ని తెలియక కొంతమంది ఏం చేస్తున్నారంటే, అక్కడక్కడ ఎమ్మెల్యే వేరు, సర్పంచ్ వేరైతే పనులు జరిగే దుష్ప్రచారం చేస్తే అది తప్పు. ఇది కూడా మీరు తెలియకపోతే మీ దగ్గర తెలిసిన పిల్లలు, మీ ఇంట్లో కొడుకులో, బిడ్డలో, లేకపోతే కోడల్లో, లేకపోతే తెలిసిన వాళ్ళు తెలుసుకోండి. లేదు అంటే మిమ్మల్ని అందరికీ కార్యదర్శి, గ్రామ కార్యదర్శి మీరు వెళ్ళి ఎవరైనా అడగవచ్చు, నిధులు ఎలా వస్తాయని అడగవచ్చు. 90% నిధులు కేంద్ర ప్రభుత్వమే గ్రామ పంచాయతీకి ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది తక్కువ. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నన్ను గెలిపించాలని కోరుతూ, పీసర గ్రామంలో ఇంతకుముందు కూరగాయల మార్కెట్ ఉండే, కానీ నేను కూరగాయల మార్కెట్ను అందరి పెద్దలందరినీ కలుపుకొని పోయి ఇక్కడ మన కమిటీ హాల్ దగ్గర ప్లేస్ ఉంటే అక్కడ కూరగాయల మార్కెట్ కూడా పెట్టిస్తానని, అందరి నిర్ణయం మేరకు ఏదో వారం ఏదో ఒక రోజు పెట్టిస్తానని కూడా నన్ను గెలిపిస్తే హామీ ఇస్తున్నాను. జై తెలంగాణ.